సఖీ కార్యక్రమానికి తిరిగి స్వాగతం. కనుమ నాడు మినుము తినాలి అనే ఒక నానుడి కూడా ఉందండి. అందుచేత ఆ రోజు తప్పనిసరిగా గారెలు ఆవడలు చేసుకుంటారంట. ఈ పండుగను సాధారణ జనం ముక్కల పండుగ అని కూడా అంటారు. అంటే ఆ రోజు మాంసాహారులు తప్పకుండా మాంసాన్ని తినాలనే సాంప్రదాయం ఉంది. కనుమ పండుగ రోజు కొందరు వనభోజనాలకు కూడా వెళ్తారు. అన్నట్లు కనుమ రోజు ప్రయాణాలు చేయకూడదనే సాంప్రదాయం కూడా ఉందండోయ్. ఈ కార్యక్రమం తర్వాత మరికొన్ని విషయాలు మాట్లాడుకుందాం. నమస్కారం, వస్త్రాకృతి కార్యక్రమానికి స్వాగతం. సకులు, ముందుగా మీ అందరికీ కనుమ శుభాకాంక్షలు. లాస్ట్ ఎపిసోడ్లో మనం హైనెక్ బ్లౌజ్కి మెజర్మెంట్స్ ఎలా తీసుకోవాలో నేర్చుకున్నాం కదా. మరి ఈరోజు ఆ మెజర్మెంట్స్ని బేస్ చేసుకొని మార్కింగ్, కటింగ్ ఎలా చేయాలో నేర్చుకుందాం. సో మరి మన డిజైనర్ శిరీష గారు మార్కింగ్, కటింగ్ చెప్పడానికి రెడీగా ఉన్నారు. సో మరి మనం కూడా నేర్చేసుకుందామా? హలో శిరీష గారు. హాయ్ శ్రీలక్ష్మి. శిరీష గారు, ముందుగా మీకు కనుమ శుభాకాంక్షలు. మీకు కూడా కనుమ శుభాకాంక్షలు శ్రీలక్ష్మి. అలాగే మన సఖీ ప్రేక్షకులందరికీ కనుమ శుభాకాంక్షలు. శిరీష గారు, మరి మనం లాస్ట్ ఎపిసోడ్లో హైనెక్ బ్లౌజ్ ఎలా మెజర్మెంట్ తీసుకోవాలో నేర్చుకున్నాం కదా. సో మరి ఇప్పుడు ఆ మెజర్మెంట్స్ని బేస్ చేసుకొని మార్కింగ్, సో అసలు మార్కింగ్ చేసుకునే ముందు అలాగే కటింగ్ చేసుకునే ముందు ఏమైనా తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఉంటాయా? మార్కింగ్ చేసుకునే ముందు హైనెక్ బ్లౌజ్కి ఎస్పెషల్లీ షోల్డర్ కరెక్ట్గా తీసుకోవాలమ్మా. షోల్డర్ అనేది ఒక 1/2 ఇంచ్ ఎక్కువ పెట్టుకోవాలి. చెస్ట్లో 4 ఇంచెస్ ప్లస్ చేసుకోవాలి. ఓకే, మరి స్టార్ట్ చేసేద్దామా? ఓకే అమ్మా. ఫస్ట్ మనం స్కేల్తో ఫస్ట్ లైన్ డ్రా చేసుకోవాలి. ఈ లైన్ నుంచి మనకు లెక్క అనమాట. ఇక్కడ నుంచి 14 పెట్టుకోవాలి. ఓకేనా? ఇది బ్లౌజ్ లెంత్. ఇప్పుడు మనం లెంత్ 14 పెట్టుకున్నాం అంటే మనకు రెడీ 13.5 వస్తుంది అనమాట. అంటే 1/2 ఇంచ్ ఎక్స్ట్రా తీసుకోవాలి. 1/2 ఇంచ్ ఎక్స్ట్రా తీసుకోవాలి. ఇదే మనకు 14 రెడీ రావాలంటే 14.5 పెట్టుకోవాలి. ఓకేనా? మనం ఫుల్ షోల్డర్ 16కి ఒక 1/2 ఇంచ్ ఎక్స్ట్రా 16.5. 16.5లో హాఫ్ తీసుకోవాలి షోల్డర్. ఎందుకంటే 2 పార్ట్స్ ఉంది కదా ఇది ఫోల్డింగ్ చేసి, అందుకని 8 1/4 అనమాట. ఓకే, ఇది షోల్డర్. దీని తర్వాత ఇది షోల్డర్ ఒకటి డ్రా చేసుకోవాలి. దీనిలో ముఖ్యంగా గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే షోల్డర్ మనం ఎంతైతే తీసుకుంటామో అంతే ఆమ్మోల్కి డౌన్ చేసుకోవాలి. అప్పుడు ఆమ్మోలు పర్ఫెక్ట్గా వస్తుంది అనమాట. సో ఇక్కడ మనం 8 ఇంచెస్ పెట్టుకున్నాం కదా, ఇది 8. ఇది అప్పర్ చెస్ట్ మనకు 36 అంటే 4 పార్ట్స్ తీసుకోవాలి. 9 అనేది అప్పర్ చెస్ట్. యాక్చువల్గా వేస్ట్ 28ని 4 పార్ట్స్ చేసుకోవాలి. 4 పార్ట్స్ చేసుకుంటే 7. ఒక పార్ట్ వచ్చి 7. ఈ 7కి ఒక 1 ఇంచ్ ఎక్స్ట్రా పెట్టుకోవాలి. ఎందుకంటే ఇక్కడ డాట్స్ వేసుకుంటాం కదా, మిడిల్లో డాట్స్ వేసుకుంటాం. ఈ డాట్స్ అనేది 4 ఇంచెస్ దగ్గర ఇట్లా మనం డాట్ వేసుకుంటాం. ఇది ఒక 1/2 ఇంచ్ సైడ్ డాట్ వెళ్ళిపోతుంది. సో అందుకని ఒక 1 ఇంచ్ ఎక్స్ట్రా పెట్టుకోవాలి. ఇది వేస్ట్. ఇప్పుడు వీటన్నిటిని మనం కలుపుకోవాలి. సో ఇప్పుడు ఇది మొత్తం టోటల్గా మనకి ఇది బ్యాక్. ఇది బ్యాక్. కొంచెం లూజ్ టైట్ ఏదన్నా అయినా కూడా మనం ఇప్పుడు తీసుకోవడానికి వీలుగా ఇది మార్జిన్స్. ఇప్పుడు మనం కట్ చేసుకుందాం. ఇది ఆమ్మోలు. ఇవన్నీ మనం కుట్టుకునేటప్పుడు ఉపయోగపడతాయి. ఇలా చిన్న చిన్న మార్కింగ్స్ అనేవి కుట్టుకునేటప్పుడు ఉపయోగపడతాయి. ఈ ఫ్రంట్ పోర్షన్ అనేది క్లాత్ ఎక్కువ ఇట్లా 2 ఓపెన్ వచ్చిన వైపు ఫ్రంట్ తీసుకోవాలి. ఇట్లా తీసుకోవడం వల్ల క్లాత్ కూడా కొంచెం సేవ్ అవుతుంది మనకి. ఇప్పుడు మనం ఫ్రంట్ డీప్ 7 పెట్టుకుందాం. ఓకే, ఇది ఫ్రంట్ డీప్. చెస్ట్ పాయింట్ మనకి ఎలా తీసుకోవాలి అంటే ఈ షోల్డర్ మధ్యలో ఇక్కడ తీసుకోవాలా అర్థం కాదు వాళ్ళకి. అందుకని ఈ సెంటర్ నుంచి 4 ఇంచెస్ ఇది ఈ సెంటర్ నుంచి 4 ఇంచెస్. అంటే ఎప్పుడైనా చెస్ట్ పాయింట్ అనేది 8 ఇంచెస్ గ్యాప్లో ఉంటుంది. అక్కడ నుంచి పైనుంచి చెస్ట్ పాయింట్ పెట్టుకోవాలి 10.5. అంటే ఈ పాయింట్ని మనం గుర్తుపెట్టుకోవాలి. ఇక్కడ 10.5. దీని తర్వాత ఈ సైడ్ డాట్ అనేది 3 ఇంచెస్ పెట్టుకుంటే సరిపోతుంది. 2.5 or 3 ఇంచెస్. ఇది దీనికి ఎదురుగుండా. తర్వాత ఈ మధ్యలో ఈ చెస్ట్ షేప్ అనేది ఎట్లా తీసుకోవాలంటే ఇటు 1.5 ఇంచు ఇటు 1.5 ఇంచు తీసుకోవాలి. తీసుకుంటే షేప్ బాగా వస్తుంది అనమాట. 1.5 ఇంచ్ దగ్గర మనం మార్క్ పెట్టుకోవాలి.
మార్క్ పెట్టుకుని ఈ షేప్ వచ్చేటట్టుగా మనం సెంటర్ పాయింట్ అన్నమాట, ఇది చెస్ట్కి సెంటర్ పాయింట్. దాని తర్వాత ఇక్కడ ఇది 3 ఇంచెస్, ఇది సైడ్ డాట్ అన్నమాట. ఓకేనా, దీన్ని చూస్తా ఇది ఆమూల్ దగ్గర మనం డాట్ వేస్తాం కదా, అది ఇక్కడ జస్ట్ ఇట్లా. ఇక్కడ ఏం చేయాలంటే క్రాస్ బెల్ట్ కోసం ఇటు సైడ్లో ఒక 2 ఇంచెస్ మనం కట్ చేసుకోవాలి, ఇట్లా పాయింట్ పెట్టుకోవాలి. ఇటువైపు ఒక 1.5 ఇంచ్ ఇది చేసుకోవాలి. ఈ 2 ఇంచెస్ని 1.5 ఇంచ్ని కలుపుకుంటా ఇలా జస్ట్ ఇలా మార్క్ చేసుకోవాలి. బ్యాక్ షోల్డర్ కంటే ఫ్రంట్ షోల్డర్ కొంచెం తక్కువ ఉంటుంది, అందుకని ఈ క్రాస్ అనేది కొంచెం లో క్రాస్ ఎక్కువ తీసుకోవాలి. ఇట్లా ఇప్పుడు మనం రెడీ అయిపోయింది. తర్వాత క్రాస్ పట్టీ అనేది ఈ కింద మన క్రాస్ పట్టీ కట్ చేసుకోవాలి. ఇది ఫ్రంట్ పోర్షన్, ఇది బ్యాక్ పోర్షన్. తర్వాత స్లీవ్స్ అనేది మనం 3/4 షార్ట్ ఏదైనా పెట్టుకోవచ్చు. 3/4 పెట్టుకుందాము. దీనికి యోగ్ పట్టి ఎలా తీయాలి అంటే 2.5 ఇంచ్ క్రాస్ బెల్ట్ అంటే 3 ఇంచ్ కొంచెం మార్జిన్ పెట్టుకుంటాం కదా. ఇది మనం చెస్ట్ ఇది వేస్ట్ 28, ఒక 10 ఇంచెస్ సరిపోతుంది. ఇటు వచ్చి ఒక 2.5, సో అటు 3 to 2.5, ఇటు 2.5, ఒక హాఫ్ ఇంచ్ వేరియేషన్. హాఫ్ ఇంచ్ వేరియేషన్. ఇది మనం ఇలా కొంచెం క్రాస్ తీసుకోవాలి, ఎందుకంటే మన షేప్ పాయింట్స్ అలానే వస్తాయి కాబట్టి. ఈ క్రాస్ బెల్ట్లో మన ఫ్రంట్ పోర్షన్కి కొంచెం ఇట్లా కుట్టేటప్పుడు ఇలా ఖర్చుగా పెట్టుకోవాలి, ఫ్రంట్ అని తెలియడానికి అటాచ్ చేసేటప్పుడు. హ్యాండ్స్ ఎప్పుడు కూడా డబుల్ ఫోల్డింగ్ వేసుకోవాలి ఇట్లా, అంటే 4 ఫోల్డింగ్స్ వస్తాయి ఇట్లా. అప్పుడు 2 హ్యాండ్స్కి వస్తాయి అనమాట. హ్యాండ్స్ అనేది 3/4 హ్యాండ్స్ నార్మల్గా 16 ఇంచెస్, 16 or 18. దీని తర్వాత మనకి 3 ఇంచెస్ మైనస్ చేసుకోవాలి. ఈ ఆమోల్ నుంచి ఇక్కడ ఈ పైన ఈ 3 ఇంచెస్ దగ్గర మనం ఒక మార్కింగ్ పెట్టుకోవాలి. ఈ 3 ఇంచెస్ దగ్గర నుంచి ఇక్కడికి మనం ఇట్లా కలుపుకోవాలి. దీని తర్వాత ఇక్కడ ఒక 10 ఇంచెస్ కింద పోర్షన్లో లూజ్ అనమాట. ఇక్కడ కూడా మనం ఒక లూజింగ్ తీసుకున్నట్లయితే యాక్చువల్గా 4 ఇంచెస్ దగ్గర, 5 ఇంచెస్ దగ్గర, 16 ఇంచ్ జస్ట్ ఇట్లా ఒక చిన్న మార్క్ పెట్టుకోవాలి. ఈ 3 లైన్స్ని మనం కలుపుకుంటా మనం గీసుకోవాలన్నమాట. ఓకే, ఇది చెయ్యి షేప్. ఇక్కడ బ్యాక్ వైపు ఫ్రంట్ క్రాస్ తీస్తాం కాబట్టి ఫ్రంట్ కొంచెం క్రాసు, బ్యాక్ బ్లౌజ్ క్రాస్ తీయం కాబట్టి బ్యాక్ కొంచెం ఇట్లా ఎత్తుగాను పెట్టుకోవాలి. ఇది మార్జిన్. చేతులు కూడా లూజ్ టైట్ అయితే ఇప్పుకోవడానికి అనమాట. ఇప్పుడు ఇలా తీసిన దగ్గర ఇక్కడ ఫ్రంట్ 2 లేయర్స్ తీసుకుని 4 ఉన్నాయి కదా, ఇవి ఈ 2 లేయర్స్ ఫ్రంట్ పోర్షన్లోకి వస్తాయి అనమాట. ఇక్కడ కొంచెం క్రాస్ తీసుకోవాలి. ఓకే, ఇది హ్యాండ్స్. ఓకే, ఈ విధంగా మనకి 2 హ్యాండ్స్ వచ్చేసినాయి. సో ఇంకా దీంతో కటింగ్ కంప్లీట్ అయిపోయింది. మనకి కుట్టుకునేటప్పుడు ఈ కచ్చకాలు కలుపుకుంటా మనం జాగ్రత్తగా కుట్టుకుంటే మెజర్మెంట్ పర్ఫెక్ట్గా వస్తుంది. ఓకేనా శిరీష గారు, మరి లైనింగ్ బ్లౌజ్ అంటే ఒక హాఫ్ ఇంచ్ ఎక్స్ట్రా పెట్టుకోవాలి అంటారు కదా, అది నిజమేనా? నిజమేనమ్మా. 2x2 బ్లౌజ్కి లైనింగ్ బ్లౌజ్కి కొంచెం డబుల్ క్లాత్ కాబట్టి కొంచెం లిటిల్ బిట్ వేరియేషన్ ఉంటుంది. అది కుట్టుకునేటప్పుడు కొంచెం లూజ్గా కుట్టుకుంటే సరిపోతుంది. ఓకే శిరీష గారు, సో మరి ఈరోజు మా సకుల కోసం మార్కింగ్ అలాగే కటింగ్ హైనెక్ సంబంధించి చాలా చక్కగా ఎక్స్ప్లెయిన్ చేశారు. చాలా ఈజీగా చెప్పారు, మంచి మంచి పాయింట్స్. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. వెల్కమ్ శ్రీలక్ష్మి.